93% సుంకాలు ఎత్తివేత, 93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో నూతన శకానికి తెరలేచింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారత్ యూరోపియన్ యూనియన్ నడుమ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లిన్, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జరిపిన శిఖరాగ్ర చర్చల్లో ఈ చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. పరిమాణంతో పాటు ప్రాధాన్యత పరంగా కూడా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలని ఎఫ్టీయూ తల్లి వంటిదని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే ఇరుపక్షాల నడుమ వార్షిక సుంకాలు ఏకంగా 400 కోట్ల యూరోల మేరకు తగ్గబోతున్నాయి. యూరప్ కార్లు, వైద్య పరికరాలు, వైన్ తత్రాలపై టారిఫ్లు దిగొస్తాయి. మొత్తంగా అక్కడ దేశాల దిగుమతులన్నింటిపైన సుంకాలు భారీగా తగ్గుతాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు. రైల్వే కోడూరు శాసనసభ్యుడు రోతలీలను సెల్ఫీ వీడియోలతో బహిర్గతం చేసిన బాధితురాలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను బెదిరించి కారులో ఎక్కించుకుని బలాత్కారానికి పాల్పడ్డారు. వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని బలవంతం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 సార్లు అబార్షన్ చేయించారు. ఎవరికైనా చెప్తే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.